రాజకీయ పార్టీలకు ప్రచారమే ప్రధాన ఆశ్రయం. అధికారంలో ఉన్న పార్టీలు తాము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను జనాల్లోకి తీసుకెళ్లడంతో ఫెయిల్ అయిందా? ఈ విషయంలో అధిష్టాన పెద్దలు కూడా అధికార పార్టీ నేతల క్లాస్ తీసుకున్నారా? ఇప్పటికైనా ఊరూరా ప్రచారాన్ని హోరెత్తించాలని నేతలకు ఆదేశించిందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే ఫ్రీ బస్ పథకం, ఉచిత కరెంటు, రైతు భరోసా, రుణమాఫీ లాంటి పథకాలను విజయవంతం చేసింది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. అంతేకాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందజేస్తోంది. గత ప్రభుత్వంలో హామీలు, వాటిని అమలు చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ప్రభుత్వం అంటోంది. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఉండబోదని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం వెనుకబడిందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుందని సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది. దేశ ప్రజలు తెలంగాణ వైపు చూసేలా రుణమాఫీ జరిగింది. కానీ అనుకున్న విధంగా కింది స్థాయిలో ప్రచారం జరగలేదు. మరోవైపు ప్రతిపక్షాలు నెగిటివ్ ప్రచారం చేశాయి. కానీ ప్రతిపక్షాల విమర్శలను పార్టీ పరంగా తిప్పికొట్టడంలో కాంగ్రెస్ నేతలు విఫలం అయ్యారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి దేశ చరిత్రలోనే ఏకైక రాష్ట్రంగా రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్ర పుటల్లో నిలిచింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణను కూడా రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇలా వరుసపెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టినా వాటిని జనంలోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేసుకోవడంలో నేతలు ఫెయిల్ అయ్యారనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లు అధికారంలో కొనసాగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి చేసింది తక్కువే అయినా ప్రచారం చేసుకున్నది మాత్రం ఎక్కువని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చి 15 నెలలే అయింది. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు గ్రామ స్థాయి వరకు ప్రచారం జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా మారింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సమయంలో సంక్షేమ పథకాలు, చేసిన మంచి పనులను కింది స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నారు. దాంతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలే జనాల్లోకి ఎక్కువగా వెళ్తున్నాయట. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హైకమాండ్ ఆదేశించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే కింది స్థాయిలో నేతల ఆలోచన మరోలా ఉందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో పథకాలను జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నామని పార్టీ పెద్దలతో కేడర్ చెబుతోందట. కాస్త విరామం ఇచ్చి పథకాలను అమలు చేస్తే బాగుంటుందని నేతలతో అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే కేడర్ మనసులో నుంచి ఈ అభిప్రాయం వ్యక్తం అవుతుండటంతో పార్టీ హైకమాండ్ తలపట్టుకుంటున్నట్టు తెలిసింది. మొత్తంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఒక తంట, చేయకపోతే మరో తంటాల పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు. అయితే కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ ఎలా తీసుకుంటుంది, ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి చేరే విధంగా ముందుకు పోతుందనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.